హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకి మంచి ప్రీమియం క్వాలిటీ లుక్లో సెల్యూరియో తీసుకొచ్చానమాట. ZXi టాప్ అండ్ వెల్కమ్ టు అరవింద్ కార్స్ అండ్ బైక్స్ గుడివాడ. మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికి రాజధాని విజయవాడ నుంచి జస్ట్ 40 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ఆఫీస్ అడ్రస్ అయితే ఉంటుందండి. ఈ ఆఫీస్లో వెహికల్ అయితే ఉంటుందన్నమాట. మన ఆఫీస్లో వెహికల్ స్టాక్ ఫుల్ అయిపోవడం వల్ల ఇలా బయటకు వచ్చి వెహికల్స్ అయితే షూట్ చేస్తామన్నమాట. ఇక వెహికల్ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్ల కోసం మిస్ అవ్వకుండా ఉంటారు. ఒకసారి రైట్ రౌండ్లో ఒకసారి వెహికల్ వీడియోని అయితే క్లారిటీగా చూడండి. వెహికల్లో ఉండండి ప్లస్లు ఏమున్నాయి మైనస్లు ఏమున్నాయి అనేది చాలా క్లారిటీగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి, మొత్తం క్లారిటీ ఇస్తాను. వెహికల్ వచ్చేపాటికి ఫుల్ వీడియోకి తీయడానికి గల కారణం ఏంటంటే చాలామంది చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక 10 మినిట్స్కి పైగా వెహికల్ వీడియోని అయితే కంప్లీట్గా పిన్ టు పిన్ డోర్లతో సహా ఇంజన్తో సహా మొత్తం చూపిస్తాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూస్తే మీకు 100% క్లారిటీ వచ్చేస్తుంది. చాలా టైం వెచ్చించి వెహికల్ వీడియోని తీస్తున్నాం కాబట్టి కరెక్ట్గా మీరు ప్రతిదీ అప్డేట్లు అయితే చూడండి. ఇక వెహికల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతాము. మారుతి సుజుకి సెలీరియో అనమాట. ఫ్యూయల్ టైప్ వచ్చేపాటికి పెట్రోల్ ఆటో గేర్ తీసుకురామని చాలామంది అడిగారు. మీ ముందుకి ఫైనల్గా మంచి క్వాలిటీలో చాలా అంటే చాలా బాగుందండి. వెహికల్ అయితే మంచి 5 స్టార్ రేటింగ్ అయితే వెహికల్కి అయితే ఇవ్వచ్చు. అంత క్వాలిటీలో వెహికల్ అయితే ఉందండి. ఆటో గేర్లో వెహికల్ అయితే తీసుకొచ్చాను. ZXi అనమాట, కంప్లీట్ టాప్ అండ్. ఒకసారి ఇంటీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు. వెహికల్లో స్పెషాలిటీగా మనం మాట్లాడుకోవాలనుకుంటే రీడింగ్ అనమాట కేవలం 49,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. సింగిల్ అండ్ ఓనర్ వెహికల్ అనమాట. షోరూమ్ డేటా కూడా మీరు చూపించుకోండి. ఒకసారి రేర్ సిట్టింగ్ కూడా మీరు చూసుకోవచ్చు. ఫ్యామిలీ పరంగా యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా సూటబుల్ అవుతుంది. వెహికల్కి ఇప్పుడు తీసుకెళ్ళి యూజ్ చేసుకోవడమే కానీ ₹1 పెట్టుబడి కూడా లేదండి. ఎందుకంటే 4 టైర్లతో సహా కస్టమర్తో వేయించారు. టైర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. అపోలో టైర్లు అయితే ఉన్నాయి, సీల్ టైర్లు అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్ కూడా మీరు చూసుకోండి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉన్నదనమాట. ఆన్ ది స్పాట్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది. వెహికల్ వచ్చేప్పటికి 3,79,000కి వెహికల్ అయితే ఇచ్చిపోతున్నారు. మన ఆఫీస్ కమిషన్ అయితే ఉంటుందండి, 10K అయితే ఉంటుందన్నమాట. ఒకసారి వెహికల్ ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేశానండి. పెట్రోల్ ఇంజన్ కాబట్టి అసలు స్టార్ట్ చేసినట్టు తెలియదు అనమాట. అంత నాయిస్, అసలు ఫ్రీ నాయిస్ అనమాట. సరే డాష్ బోర్డ్ కూడా బానెట్ కూడా తీసి చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇంజిన్ సెక్షన్ ఈ విధంగా ఉంటుంది. చూడండి, గ్యాస్ కానీ ఆయిల్ లీక్స్ కానీ ఏం లేవు. మొత్తం తీసి చూపిస్తున్నాను. జస్ట్ ఏంటంటే తీసినప్పుడు అలా తగలడం వల్ల పక్కన ఆయిల్ అంటుకుందండి. వెహికల్ ఇంజిన్ చూడొచ్చు, చాలా స్మూత్ బీటింగ్ అనమాట. ఫ్రంట్ బానెట్ అయితే చేంజ్ అయిందండి. ఇన్సూరెన్స్తో క్లెయిమ్ చేసుకున్నా అన్నారు. బానెట్ మామూలుగా చిన్న గేదెలు పడినా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి క్లెయిమ్ చేసుకోవచ్చు కాబట్టి చేయించుకున్నారు. వెహికల్ అయితే నాన్ యాక్సిడెంటల్ అనమాట. అంతా చూసుకోవచ్చు. ఒరిజినల్ లెట్స్తో వెహికల్ అయితే ఉంది. అప్పర్ క్రాస్ నెంబర్ మీద స్టిక్కర్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. చూడండి, స్టిక్కర్ పోయిందంటే యాక్సిడెంట్ అయినట్టు ఫస్ట్ డౌట్ పడాలన్నమాట. ఆ స్టిక్కర్ కూడా పోలేదు కాబట్టి నాన్ యాక్సిడెంటల్ అండి. కింద కూడా వెహికల్ మొత్తం అంతా చెక్ చేశాను. ఎక్కడ లెడ్స్ అనేవి ఎక్కడ డ్యామేజ్ అవ్వడం అలాంటిది ఏమీ లేదు. ఒకసారి వెహికల్ ఈ ఒక్క పార్టే మారిందండి, ఏ పార్ట్ మారలేదు. అన్ని ఒరిజినల్ పార్ట్స్ పిన్ టు పిన్ మీకు చెక్ చేపిస్తాను. ఒకసారి మీరు డోర్ ఒకసారి చూడండి. ఫ్రంట్ డోర్ వచ్చేపాటికి ఒరిజినల్ లెడ్తో ఉంది. ఎక్కడ కొద్దిగా కూడా రెస్ట్ ఎక్కడ లేదండి. 100% క్వాలిటీ వెహికల్ అనమాట. మొత్తం మీరు క్లారిటీగా చూడండి. మొత్తం ఒరిజినల్ లెడ్తో ఉంది. ఇది వచ్చేపాటికి రేర్ డోర్ అనమాట. రేర్ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు. డైరెక్ట్గా ఒరిజినల్ లెడ్తో అయితే ఉంది. ఎక్కడ రెస్ట్ కూడా లేదు. ఒకసారి షీల్డ్ కూడా తీసి చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. రోబోటిక్ పంచ్ మార్క్స్ అనమాట. ఇవి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఈ రోబోటిక్ పంచ్ మార్క్స్ అనేవి. అది కూడా ఎక్కడ డ్యామేజ్ అనేది ఎక్కడ లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది. ZXi కాబట్టి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. చూసుకోవచ్చు. బూట్ స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట వెహికల్కి వచ్చేపాటికి. ఇది డిక్కీ అయితే ఎక్కడ లిడ్ కూడా ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. మొత్తం రేర్ సిట్టింగ్ అంతా మీరు చూసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. స్టీరింగ్ కంట్రోల్స్ సహా అన్నీ వచ్చేస్తాయి వెహికల్కి.
ఆటో గేర్ తీసుకురామని చాలామంది అడుగుతున్నారు. ఆటో గేర్ చాలా టైట్గా ఉన్నాయండి, ఎందుకంటే చాలా వరకు అందరూ ఆటో గేర్లోకి షిఫ్ట్ అయిపోతున్నారు. ఇది రేర్ డోర్ అనమాట, లెఫ్ట్ సైడు అంతా ఒరిజినల్ లెడ్తో ఉంది. ఇది కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ లెడ్తో ఉందన్నమాట. ఫుట్బోర్డ్ కూడా ఒరిజినల్ ఫుట్బోర్డ్ అండి. ఫుట్బోర్డ్కి కూడా లెడ్ ఉంటుంది అనమాట, మారుతి కంపెనీకి. మొత్తం బార్ లెడ్ చూసుకోవచ్చు, అంతా ఒరిజినల్గా ఉంది. ఒకసారి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తానండి. ఆటో డ్రైవ్ చేయడం అన్నమాట చాలా అంటే చాలా సింపుల్ అండి. ఫ్యామిలీలో లేడీస్ ఉన్నా సరే వాళ్ళు కూడా ఇట్టే డ్రైవ్ చేస్తారు ఈ వెహికల్ని. ఒక టీవీఎస్ మీన్ యాక్టివా టీవీఎస్ అట్లాగా రైడ్ చేసేది ఉంటుంది చూసారా, ఓన్లీ ఎక్సిలేటర్, గేర్తో సంబంధం ఉండదు. ఫ్రంట్ పోర్షన్ కొద్దిగా కూడా సౌండ్ లేదండి. యాక్చువల్లీ ఇది వచ్చేపాటికి పొలాలు కదా, కంప్లీట్గా ఫ్రంట్ పోర్షన్ కొద్దిగా ఇబ్బంది ఉన్నా సరే సౌండ్స్ వచ్చేస్తాయి. అలాంటిది కొద్దిగా కూడా సౌండ్ లేదు, చాలా బాగుందండి. చాలా నీట్గా ఉంది ఫ్రంట్ పోర్షన్ రన్నింగ్ అంతా. చూడండి, టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కంప్లీట్గా చూడండి, మీకు అబ్జర్వేషన్ అయితే అవుతుంది కాబట్టి. చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పాలండి వెహికల్ వచ్చేపాటికి, ఎందుకంటే టాప్ అండ్ మోడల్ కదా, ఆల్ ఫీచర్స్ అన్నీ వచ్చేస్తాయి వెహికల్కి వచ్చేపాటికి. మిగిలింది టెస్ట్ డ్రైవ్ అంతా మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేద్దాము. పికప్ అది ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ఒక నిమిషం చూపిస్తా. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఆటో గేర్కి ఈ విధంగా ఉంటాయన్నమాట, గేర్ లెస్ అనమాట. ఇది వచ్చేపాటికి బ్రేక్ అండి, ఇది వచ్చేపాటికి ఎక్సిలేటర్. డైరెక్ట్గా జస్ట్ బ్రేక్ ఇలా టచ్ చేసి ఈ గేర్ ఇలా వేయడమే. ఇది వచ్చేపాటికి ఆర్ అంటే రివర్సు, ఎన్ అంటే న్యూట్రల్ అనమాట, డి అంటే డ్రైవ్. జస్ట్ ఈ గేర్ని ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. అంటే ఈ డ్రైవ్ ప్లస్ ఇది న్యూట్రు, ఇది డ్రైవ్, ఇది ఆర్ అంటే రివర్సు. జస్ట్ అప్పుడు ఏం చేయాలి మనం, ఇట్లా గేర్ని ఇలా పక్క ఇలా అని రివర్స్లోకి వెళ్తే రివర్స్ అయిపోద్ది. మళ్ళీ బ్యాక్ అంటే న్యూట్రల్కి వచ్చేసిద్ది. న్యూట్రల్ నుంచి డైరెక్ట్గా ఈ సింగిల్ ఫింగర్తో ఇలా అంటే డ్రైవ్లో పడిపోయింది అనమాట. చూసారు కదా, డ్రైవ్లోకి వచ్చింది. మళ్ళీ జస్ట్ ఇట్లా అని సింగిల్ ఫింగర్తోనే ఆపరేట్ చేయొచ్చు ఈ విధంగా. ఓకేనండి. డ్రైవ్లో పెట్టుకుంటే బండి మనం బ్రేక్ మీద కాల్ తీసేస్తే ఆటోమేటిక్గా మూవ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఆటోమేటిక్గా గేర్ అదే వేసేసుకుంటుందండి. ఇప్పుడు డ్రైవ్లోనే ఉంది కదా, సెకండ్ గేర్కి వచ్చేసింది. ఈ విధంగా ఉంటుంది అనమాట. ఆటో గేర్ చాలా సింపుల్ అండి చేసుకోవడం, చాలా అంటే చాలా సింపుల్. ఫ్రెండ్స్ చూడండి, టెస్ట్ డ్రైవ్కి అయితే వచ్చాము వెహికల్. చాలా సింపుల్ అండి ఆటో గేర్ వేయాల్సిన పని కూడా ఉండదు, డైరెక్ట్గా అదే గేర్ వేసుకుంటూ ఉంటుంది. వెహికల్ పికప్ కానీ అసలు ఆలోచించే పని లేదు, చాలా బాగుంది వెహికల్ వచ్చేపాటికి. 49,000 మాత్రమే తిరిగింది. సిటీస్లో అయితే ప్రజెంట్ క్లచ్ మూసి తొక్కి చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, చాలా బాగుంటుంది ఆటో గేర్ అండి సిటీస్లో కానీ లాంగ్ డ్రైవ్స్లో కానీ. మైలేజ్ కూడా బాగా వచ్చిందండి. మాన్యువల్కి ఆటో గేర్కి పెద్ద తేడా ఏముండదు అనుకుంటారు, కానీ ఆటో గేర్ అయితే కరెక్ట్ టైంకి గేర్ వేసిద్ది అనమాట ఆటోమేటిక్గా. అది సేఫ్టీ పరంగా కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, అండ్ అడ్జస్టబుల్ మిర్రర్స్ ఉంటాయి. ప్రతి ఫీచర్ ఉంటుంది అనమాట ZXi కాబట్టి. మొత్తం వెహికల్ కూడా క్వాలిటీ ఉందన్నమాట. డోర్స్ కానీ, సీట్ కవర్స్ కానీ, డాష్ బోర్డ్ అండ్ మొత్తం స్టిక్కర్స్ కూడా బాగాలేదన్నమాట. చూడొచ్చు మన ఆఫీస్ అనమాట, మన ఆఫీస్ అడ్రస్ అండి ఇది వచ్చేపాటికి.
మొత్తం కంప్లీట్ ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు బయటకు వచ్చి వీడియో తీయాల్సి వస్తుంది. చూడండి కవర్స్ కూడా పోలేదు. అండ్ దీని మీద నెక్స్ట్ సర్వీస్కి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి అనేది కూడా ఉంది. అదనమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి. మా నెంబర్స్కి కాల్ చేయొచ్చు. వెహికల్ అయితే చాలా బాగుందండి. 2017 మోడల్ వెహికల్ వచ్చేపాటికి 2017 అనమాట. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉందండి. ఇన్సూరెన్స్ వ్యాలిడ్లో ఉందా అయిపోయిందా అనేది కొద్దిగా డౌట్గా ఉంది. కస్టమర్ మొన్న అయితే చెప్పారు. వ్యాలిడ్లో ఉందని అనుకుంటున్నాను నేను. వ్యాలిడ్లో ఉంది ఇన్సూరెన్స్. స్టీరింగ్ బాక్స్ కూడా అంతా బాగుందండి. ఇది డైరెక్ట్ కస్టమర్ వెహికల్ అండి. ఆర్కన్సైల్కి వచ్చింది మన దగ్గరికి. చాలా దూరం నుంచి తీసుకొచ్చారు. లాస్ట్ టైం ఈ కస్టమర్ వాళ్ళ రిలేటివ్ దాంట్లో వాళ్ళు తీసుకొచ్చారు. మరలా ఇది ఇంకో వెహికల్ అనమాట వాళ్ళ సైడ్ నుంచి. మీకు కూడా ఏమైనా కార్స్ కానీ బైక్స్ కానీ ఏమైనా సేల్ చేసి పెట్టాలంటే ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మాకు కార్ డీటెయిల్స్ అవన్నీ వాట్సాప్ చేస్తే ఫోటోలు అవన్నీ చూసి దాన్ని బట్టి అప్రోచ్ అవ్వచ్చు అండి. వెహికల్ అయితే అంతా పర్ఫెక్ట్గా ఉందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఫైనల్గా టెస్ట్ డ్రైవ్ అయితే కంప్లీట్ చేసాము. OLXలో కొన్ని మోసాలు జరుగుతున్నాయి. దయచేసి నేను ప్రతి వీడియోలో చెప్తానండి. 3 లక్షలు ఉన్న కార్ని కూడా తీసుకొచ్చి 1,50,000కి పెట్టి అడ్వాన్సులు కొట్టించుకొని చాలా మోసాలు చేస్తున్నారు. ఏముంది, ఒక 100 రూపాయలు పెట్టి సిమ్ తీసుకుంటున్నారు, ఒక 10-20 వేలు అడ్వాన్సులు కొట్టించేసుకుంటున్నారండి. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నా సేల్స్ గురించి అయితే నేను అసలు చెప్పను. ఎందుకంటే సేల్స్ గురించి అయితే మనకి డౌట్ లేదు. మన ఆఫీస్లో ఎప్పుడు సేల్స్ బాగుంటాయి. కానీ మీ క్షేమం గురించి చెప్తున్నాను. OLXలో మోసపోవద్దు. చాలా భయంకరమైన రకాలుగా మోసాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మా నెంబర్స్కి కాల్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మర్రా ఇంకొక కార్తో కలుద్దామని. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్.